చెప్పాలనుకున్నదంతా అన్న పాటల్లో పాడేసినాడు. ఈ రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేసేదవు? క్రిస్మస్ సందర్భంగా మనం కూడుకున్నటువంటి మనకు దేవుడు ఎవరికి లేనటువంటి తరుణము మనకు ప్రసాదించినాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. 1 నుంచి 6 వచనాల వరకు. ఘనత వహించిన డెఫోలియా ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరగవలెనని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా చేసుకొని నేనును నీ పేరుట వాటిని గురించి వరుసగా రక్షించుట యుక్తమని ఎంచితిని. యూదయా దేశపు రాజు హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. ఆలోచన కలిసి చదువుకుందాము. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులను నిరపరాధులుగా నింపబడి దేవుని దృష్టికి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మార్చి మనము చదువుకుందాం. ఇటలీ పట్టణంబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొక్కడు కైసరవులో ఉండెను. తన ఇంటి వారందరితో కూడా గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. భయపడకుడి, అందుకు దూత నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు మెప్పేకి మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుకును. 6 అతడు సముద్రమున సీమోనుకు ఒక చర్మవారు నింట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చదువుకున్న లేఖన భాగాల్లో 2 వచనాలలో కూడా కుటుంబం ఉంది. అక్కడ ఎలిజబెత్ జకరియా ఉన్నారు. నాకు తీర్మానంగా గొంతు పోయినది, దేవుని దయ వల్ల మళ్ళీ వచ్చింది. ఈ రోజులంతా బాగానే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మళ్ళీ వస్తా, అప్పుడు బాగా చెప్తా, సరేనా? ఈ రాయబడినటువంటి మాటల్లో కొర్నేలి అంటే మనందరికీ తెలుసు. ఈయన ఎవరో కొత్త వ్యక్తి కాదు. ఈ కొర్నేలి మరి ఎంతో సైన్యముకు ఒక నాయకుడు, శతాధిపతి, పెద్ద బటాలియం కలిగినటువంటి వ్యక్తి తను. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట అయితే ఒకటి, తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు కలిగిన వాడంట. తన ఇంటి వారందరితో కూడా. మా సేవకుని అడిగినా నేను, అన్న ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవారంటే మరి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదన్నా అని అంటే అన్నాడు, మీ పిల్లలు ఎప్పుడన్నా స్కూల్కి పోరా అన్నాడు. ఎందుకు పోరున్నా? బాగా చక్కగా పోతారన్నా వాళ్ళు. వేరే పిల్లలు అంటారంట, సార్ నాకు గర్భసంచిలో నొస్తుంది సార్, నేను ఇంటికి పోతా అంటాడంట. అంటే ఆ టీచర్ నగి
నీకు గర్భసంచి ఏడుందిరా అని అడిగినారట. కడుపులో ఉంది సార్ అన్నా. అట్లుంటారయ్యా పిల్లలు. మన ఇంటి వారందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి నీ పిల్లలు బాగున్నారు, వారి పిల్లలు కూడా బాగున్నారు. అది దేవుని యందు భయభక్తులు కలిగి. సరే అన్న. రెండో మాట ఇక్కడ ఏం రాయబడిందంటే భయపడు. ఇక్కడ 4వ వచనంలో అతడు దూత వైపు తేరి చూచి భయపడి. నేను కూడా ఈనాడు ఒక బోధకునిగా ఇక్కడ వచ్చినాను. మరి కడపలో నుంచి వేపలకు పోను, వేంపల నుంచి కసాపురానికి పోను. నేను వచ్చినప్పటికీ అన్న అంత పైకి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. మరి మీరు ఎవరు భయపడలేదు, అతను ఎందుకు భయపడినాడు? అది పాయింట్. ఇప్పుడు ఇక్కడ నన్ను నేను చూస్తానే ఉన్నా. ఒక్కొక్కరు మాట్లాడుకుంటారు, ఆయన ముందు వచ్చినాడు, ఆయన ముందు వచ్చినాడు, నేను చూస్తానే ఉన్నా. మరి ఇతనెందుకు అంత బెటాలియం పెట్టుకొని, అంత శతాధిపతి అయిండుకొని, ఒక దేవుని ప్రవక్త కానీ దూత కానీ వచ్చినప్పుడు ఎందుకు భయపడినాడు అతను? రాయబడిందా లేదా? 4వ వచనం చదవండి, మీరే చదవండి, బాగుంటుంది. 4వ వచనం. చూచి భయపడి ప్రభువా అడిగెను. ఒకటి భయపడినాడు, రెండోది ఏమని అడిగినాడు అక్కడ. అది అడగడం ఏదంటే, ఆ దూత అతని ఎద్దకు ఎందుకు పోయిందంటే అతనికి ఏం లేదు, ఏం లేదు, గట్టిగా చెప్పండి, నేనేం నేర్చుకోండిలే. ఏం లేదు, అతనికి రక్షణ లేదు. అన్నీ ఉన్నాయి, కుటుంబంలో అంతా ఉంది, భయభక్తులు ఉన్నాయి, దేవుని ఆరాధన ఉంది, దేవుని ప్రార్థన ఉంది, దేవుని సువార్త ఉంది, దేవుని రక్షణ ఉంది. కుటుంబం అంతా కూడా ఎంతో క్షేమంగా మనము చదువుకుంటా వచ్చినాం. కొర్నేలి అనబడినటువంటి తనకు మరి భక్తిపరుడు అనేటువంటి మాట చూడండి. సామెతలు 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయము, 14వ అధ్యాయము 14వ వచనం చదవండి దయచేసి. 14వ అధ్యాయము 14వ వచనం. భక్తి విడిచిన వాని మార్గములు వానికి ఎక్కాసమగును, మంచివాని స్వభావము వానికి సంతోషము. మంచితనం ఉంది, సంతోషం ఉంది. ఒకటి మంచితనం ఉంది, రెండోది ఏముంది, సంతోషం కూడా ఉంది. ఆ కుటుంబంలో పిల్లలు కానీ, పెద్దలు కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, మరి వృద్ధాపంలో ఉన్నటువంటి వారికి కూడా ఏముందంటే వారికి సంతోషం ఉంది. ఈ 14వ వచనము 2వ లైన్లో మంచి వాని స్వభావము వానికే సంతోషకరము అంటే తను ఎంతో మంచివాడని మరి ఇక్కడ రాయబడతా వచ్చింది. పై మాట ఒక మాట ఉంది చూడండి, భక్తి విడిచిన వాని మార్గములు ఎక్కాసము. భక్తి ఉంది కానీ రక్షణను విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది అదంటే లోకాభివృద్ధి కారణంగా దేవుడు నియమించి ఆ కుటుంబంలోకి ప్రవేశించినాడు. బాగా అర్థం చేసుకోవాలా. క్రిస్మస్ రోజు మనం కూడా మరి ఇటువంటి దినము మళ్ళీ మళ్ళీ మనకు రాదు. కొర్నేలి యొద్దకు దేవదూత ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా నీకున్నటువంటిది, నీ కుటుంబంలో ఉన్నటువంటిది లోక అభివృద్ధి అని అక్కడ చెప్పడానికి దేవదూత దిగి వచ్చింది. రక్షణ లేనటువంటి వారికి ఎన్ని సుఖభోగాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ సంతోషం అనేది ఉండదు. పిల్లోని గురించి చెప్పినా కదా, ఏం చెప్పినాడు వాడు స్కూల్లో, వానికి ఎట్లా తెలిసిందో ఆ మాట ఏమో, అది మా సేవకుడు చెప్పినాక బయటికి పోయినక్కున్నా ఎదురుగా నగితే బాధపడతాడని. ఆ పిల్లలకు సాతాను అనేటువంటిది ఇది నిలబడలేన్న, సాతానుడు అనేటువంటిది బాల్యం నుంచే మనం నీళ్లు పోసేటప్పుడు సందమామ వచ్చింది, పిల్లి వచ్చింది, పాము వచ్చిందని చెప్తాం కదా, ఏంటి ఒకటి కూడా ఉండవాడ.
అవన్నీ కూడా ఏమవుతాయంటే రిపీట్ అవుతాయి. బాల్యం నుండి మనం మాట్లాడినటువంటి ఏం చేస్తారంటే సాతాను వాడిని లొంగలించుకొని లేని పేరే పండ్లు వానికి ప్రేరేపిస్తా వచ్చినారు. అటువంటి కుటుంబంలో లేరు ఇల్లు. దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. ఒకటి మంచివాడు, రెండోది ప్రార్థనా పరుడు, మూడోది భయభక్తులు కలిగిన వాడు. అన్ని కలిగిన వాడు. ఆ కుటుంబంలో ఏం లేదంటే రక్షణ లేదు. రక్షణ లేనప్పటికీ మరి లోకాభివృద్ధి అపాత్కరమైనటువంటిది తను ఉన్నాడు. తన పనివారిలో కానీ తనలో ఉన్నటువంటి వారు కానీ దేవుడు చూసినప్పటికి ఎట్లున్నారు వాళ్ళు? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము దయచేసి 15వ వచనం చదవండి. 15 చదవండి, తొందర చదవండి. కొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వు బలిసి మందుడవైతివి, వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను. ఆ కుటుంబంలో ఎవరున్నారో? మన కుటుంబంలో ఎవరున్నారో? కొర్నేలి కుటుంబంలో ఉన్నటువంటిది దేవుడు దూత ద్వారా అక్కడ ప్రత్యక్షమై ఆ కుటుంబంలో ఉన్నటువంటి సంతోషము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ, కుటుంబంలో ఉన్నటువంటి భయభక్తులు తీసివేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కానీ, నువ్వు కానీ, నేను కానీ, మన సంఘంలో కానీ ఎటువంటి వారంగా ఉన్నామంట? ఇక్కడ 22వ అధ్యాయం 27 వచ్చింది చదవండి. 22 ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 27 వచనం. ఆడొక మాట ఉంది. 22:27 చదవండి. ఎవరు లేరు? ఆయనకు లేడు. రక్షణ లేనప్పుడు రక్షకుడు ఎట్లొస్తాడు? ప్రదానం చేయబడినది రక్షింపబడినటువంటిది, రక్షణ పొందినటువంటిది, మంచి పేరు కలిగినటువంటిది, భయభక్తులు కలిగి, నీకెందుకు రక్షకుడు లేకుండా పోయినాడు? కాబట్టి భయభక్తులు ఉన్నటువంటిది వేరు, భయం అనేది వేరు. ఈ భయం అయితే ఎప్పుడైతే లేకుండా పోతాదో కుటుంబం ఏమవుతుందంటే చెడిపోతుంది. దానికి కారణం ఎవరు? సామెతలు 11వ అధ్యాయము 14వ వచనం. మీరు త్వరగా సహాయం చేస్తే ముందుకెళ్ళిపోదాం. నాయకులు లేని జనులు ఏమైపోతారు? చెడిపోతారు. ఇంట్లో రక్షణ లేకపోతే యజమానుడు అనేటువంటి వ్యక్తి మరి లోకాభివృద్ధి పొంది దాంట్లో సమానంగా కలిసిపోయి దాంట్లో సంతోషిస్తున్నటువంటి వారికి ఏం చేస్తారంటే నెమ్మది ఉండదు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా 5వ అధ్యాయం 5వ అధ్యాయము 28వ వచనం చదవండి. వారు క్రొవ్వు బలిసిన వారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారిని గెలవకుండునట్లు వారు వ్యాజ్యమును అన్యాయముగా తీర్చెదరు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అన్యాయముగా ఎవరిని? వాళ్ళని. ఎవరు వారు? రక్షణ లేనివారు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనం. ఏ చూపు చూసినారు వాళ్ళు? అది కుటుంబంలో నువ్వు కానీ నేను కానీ విలువైనటువంటి రక్షణ లేకపోతే ఇటువంటి స్వభావం మనము కొనుక్కోనాలు అవసరం లేదు. అదంతకదే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందునిమిత్తమే అక్కడ సంఘము విస్తరించున్నప్పటికీ
అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? ఏ సంఘంలో చూసినా, ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒక్కరు ఉండనే ఉంటారు. బాగా గుర్తు. ఈ మైక్ పెట్టినారు, బయటికి పోతాయి. ఇంట్లో కానీ సంఘంలో కానీ, ఏ సంఘము మన యొక్క హెబ్రోన్ సవాసంలో కానీ, క్రైస్తవుల యొక్క కుటుంబంలో కానీ ఎవరో ఒక్కరు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళు మనకు రక్షణ విలువ అనేది లేకుండా పోతే ఈ శత్రువు ఏం చేస్తాడంటే సంఘం చెడిపోతుంది, రెండోది కుటుంబం చెడిపోతుంది, మూడోది పిల్లలు చెడిపోతారు. పిల్లలు ఎట్లా చెడిపోతారంటే పుట్టుకతోనే వాళ్ళు చెడిపోతారు. అంత లోతుగా పోవడం వద్దు, పైన తీసుకొని వస్తాను. ఏలి పిల్లలు ఎట్లా పోయినారు? వాళ్ళకి దేవుని ఉగ్రతకు బలైపోయినారు. ఏలి కోడలు ఎట్లా ప్రసవించింది? ఆ ప్రసవించిన పిల్లోనికి ఏం లేదు, మహిమ లేదు. దానికి కారణం ఏంది? వారికి రక్షణ లేదు. ఆ కుటుంబానికి ఏం లేదు, ఆ సంఘానికి ఏం లేదు, రక్షణ లేదు. లేనప్పుడు దేవుడు సంఘాన్ని విడిచి వెళ్ళిపోయినాడు. ఏలి పీట మీద నుంచి పడి చనిపోయినాడు. పిల్లలిద్దరూ దేవుని ఉగ్రతకు పాత్రులైనారు. పుట్టిన బిడ్డ కూడా మహిమ లేకుండా కోల్పోతా వచ్చింది. చిన్న అక్షరాలలో కింద రాసినారన్నమాట. బాగా చూసుకోండి మీరు. మన కుటుంబాల్లో కూడా ఉదయకాలం వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి సమస్య కుటుంబంలో ఉన్నప్పుడు మనకు 100 సంవత్సరాలు దేవుడిస్తే 60 సంవత్సరాలే జీవిస్తాం మనం. రక్షణ లేనటువంటి జీవితము ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందంటే మరి భద్రత అనేది లేకుండా పోతుంది. ఆ భద్రత లేకుండా పోయినప్పుడు మనం ఏమైపోతామంటే చెడిపోయేటువంటి అవకాశం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29. ఇంకా దండనలు కావాలా, ఇంకా శిక్షలు కావాలా? ఇర్మియా ప్రవక్త అక్కడ ఈ మాటలు సెలవిస్తూ వచ్చినాడు. ఏమని సెలవిస్తూ వచ్చినాడంటే, లక్ష్యం లేనటువంటి జనం, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, అవి వాళ్ళు నేర్చుకోవాలని నేర్చుకోరు, దాన్ని ఈడ్చుకొని అంతకదే వెళ్ళిపోతుంది. అది మన పక్కనే వచ్చి కూర్చుంటుంది. అది కూర్చున్నప్పుడు నా మనవాడు ఇంతున్నాడు, 7 ఏళ్ళు పిల్లోడు. స్కూల్లో వేరే పిల్లోడు, ఆ పిల్లోని పేరు మోరియా, నా మనవని పేరు జాన్ ధీరజ్. ఆ పిల్లోళ్ళు ఇద్దరు ఏం చేశారు అక్కడ? ఈ పిల్లోడు ఎంతో మౌనంగా ఉండేవాడు, మన పిల్లోడు. ఆ పిల్లోడు ఇతన్ని పొద్దుసము కొడతా తిడతా ఉన్నప్పుడు అది నా వరకు వచ్చింది. చక్కగా స్కూల్ లేకపోయి మా పిల్లోడు ఫస్ట్లో ఉన్నాడు, ఎనికి వేయమని చెప్పినాడు. ఏం చెప్పినా నేను? మా పిల్లోడు ఫస్ట్లో ఉన్నాడు, పొద్దు క్లాస్ ఫస్ట్లో కూడా వస్తున్నాడు, అయినా ఇబ్బంది లేదు, ఎనికి పోయింది వాడిని మార్చండి, ఎనికి మార్చండి, ముందు వద్దనే వద్దు, ఆ పిల్లోని దగ్గరే వద్దు. ఇటువంటి సవాసం అనేది చేసినప్పుడు ఏమవుతుందంటే ఏం దండన వస్తుంది అమ్మా? చదువు మరోసారి. నేను శిక్షింపకుండా ఏందది? ఆ శిక్ష ఏంది? ఆ మాటలు ఏంది? ఆ ప్రవర్తన ఏంది? ఆ జీవితం ఏంది? ప్రకటన 3వ అధ్యాయం. ప్రకటన 3వ అధ్యాయము 17వ వచనం. నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు వేయబడిన బంగారమును, నీ దినములు సిగ్గు కనబడకుండునట్లును ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు సృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను కొనమని చెప్పాను. ఈ రాత్రి ఎందు మరి ఇంత ప్రయాసపడి మనం వచ్చినాం. ఇటువంటి దౌర్భాగ్యమైన జీవితం జీవించేదానికే మనం క్రైస్తవ జీవితంలో ఉండేది.
మన గురించి, మన సాక్ష్యం గురించి, మన మాటల గురించి లోకంలో ఉన్న వాళ్ళు అనేకులు కూడా రక్షణ పొందాల. ఈ మాటలు ఏంది, ఇలా నడక ఏంది, ఇలా ముఖంలో ఉండే కాంతి ఏంది, ఆ ముఖ కాంతి, ఆ సువర్ణమైన బంగారు, ఆ సువర్ణమైన వజ్రాలు, అవన్నీ కూడా మీరు ఇంకొకసారి పిలుచుకోండి, నేను చూపిస్తాను. అది రక్షణలో ఉన్నటువంటి ఆ వెలుగు, ఆ సువర్ణము, ఆ ఎరుపు, ఆ ముత్యము ఏ విధంగా ఉంటుందో మరొక్కసారి నన్ను పిలిపించుకోండి, దాని గురించి నేను చెప్తాను. ఇక రాయబడినటువంటిది కొనడము అంటే ఇది ఎక్కడో దొరికేది కాదు. ఆత్మ ప్రాణ దేహాలు కుమ్మరించి దేవుని యొద్ద మనము మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే రక్షణ ఇస్తాడు. మనకు నీతి అనే వస్త్రాన్ని ధరిస్తాడు. మరి ఎలీషబేతు జకరైకే కాదు నీతిమంతులు పుట్టేది. వాళ్ళే దేవదూతలు కాదు, వాళ్ళే పరలోకంలోంచి దిగిపళ్ళే, వాళ్ళు మానవులే, మన మాదిరి మానవులే. మరియమ్మ మన మాదిరి మానవురాలే. ఆమెను ఎందుకు ప్రత్యక్షించుకున్నాడు దేవుడు? ఆ కుటుంబంలోనే యేసు ప్రభు ఎందుకు పుట్టినాడంటే మనందరినీ కూడా కస్సాపురంలో ఉన్నటువంటి బేతేలు మందిరం ఉన్నటువంటి గ్రామం అంతా కూడా ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క పెద్దలు సురక్షితమైనటువంటి రక్షణ పొంది పరలోకానికి పోవడానికి ఇక్కడ ఈ యోహాను రాయబడతా వచ్చింది. ఈ శిక్ష నుంచి మనం తప్పించుకోవాలంటే చదువమ్మ 18 వచ్చిన మళ్ళీ 18. ఈ దిశములు నీకు కనబడుకున్నట్లు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి జీవితం. రేపు పండుగ, క్రిస్మస్ పండుగ రేపు. క్రిస్మస్ పండుగ రేపు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది రోడ్ల మీద పడతారు, ఎంతమంది ట్రైన్ల కింద పడతారు, ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి, ఎంత ఈ ధనాభివృద్ధిని మరి పాడు చేసి శరీరాలను, కుటుంబాలను నెమ్మది లేకుండా ఎందుకు అయిపోతున్నాయంటే దేవుని యొక్క రక్షణ లేనటువంటి నిమిత్తము ఈ కుటుంబాలన్నీ విధంగా అయిపోతాయని యోహాను ప్రవక్త ఇక్కడ రాస్తా వచ్చినాడు. మరో మాట చూస్తాము, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. 10వ అధ్యాయము 2వ వచనము. తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు కలిగిన వాడు. ఈ భయం ఏంటంటే రక్షణ లేనటువంటి భయము. మాకెందుకు లేదన్నా రక్షణ, నువ్వు చూసినావా అంటారా? అట్లా కాదు. అది దేవునికి నీకు మధ్య ఉంటుంది, కానీ మానవులకి ఎవరికి కనిపించేది కానే కాదు. నేను ట్రైన్లో ఎక్కడి నుంచి వచ్చినా, ఎర్రగుంట్ల నుంచి వచ్చినా. అక్కడ నేను ఏమేమి ఏదో పనులు చేసినానో మీకు తెలుసునా? వస్తానే అన్న కూర్చోబెట్టి టీ తెప్పించి వేడివేడిగా అన్నం తినిపించి అన్నీ చేసినాడు. ఎందుకు చేసినాడు? అది మా సహోదరుడు, మా సంఘానికి వచ్చినాడు, మా కుటుంబంలో ఒక్కడు. ఇన్ని దినాలకు మేము కలుసుకున్నాము. ఆ ప్రేమ అనేది ఎట్లుంటుందంటే కుటుంబంలో కూడా ఆ ప్రేమ కలిగి ఉంటుంది. అది రక్షణ అనేది ఉంటే నువ్వు కోట్లు సంపాదించిన అవసరం లేదు, నువ్వు వారిని రైళ్ళు ఎక్కించాల్సిన అవసరం లేదు, ఫ్లైట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. భూమి మీద ఉన్న 60-70 సంవత్సరాలకు విలువైన రక్షణ పోతే పరలోకం పోతుంది. ఆ పరలోకం పోయినప్పుడు మనం ఎందుకు జీవించాలా? ఎందుకు మట్టి పాలు కావాలా? 2వ వచనం చదువమ్మా. ఈ భయం గురించి చెప్తాను. భయభక్తులు గలవాడని చెప్పుకున్నప్పటికీ మరి ఆ మాట మేము కానీ మీరు కానీ చెప్పగలమా? నేనైతే 2-3 సార్లు వాక్యంలో చెప్తా వచ్చిన. నేను ఈ సంఘంలో ఈ పిల్లలు ఎట్లా కొడతారంటే ఒక కన్నుల పండగుండి ఎట్లుంటుంది ఆ సంఘంలో, అట్లా కొడతారు తపలా వాళ్ళు అని. ఎక్కడ పరిచయమైనప్పుడు కూడా కొన్నిసార్లు చెప్పినా నేను, రక్షణ అనేది మన మధ్యలో, దేవుని మహిమ అనేది మన మధ్యలో ఉన్నప్పుడు అది నీ తెలివి కాదు, నా తెలివి కాదు. ఆ కార్యం అనేది జరిపిస్తూ వచ్చాడు. కొన్నేళ్ళు ఇక్కడ ఏమంటున్నాడు? తన ఇంటి వారందరితో కూడా
దేవునిందు భయభక్తులు గలవాడని ప్రవక్తల అపోస్తులైన పౌలుతో రాయిస్తూ వచ్చాడు. కానీ పరలోకంలో ఆయన కను దృష్టి లోకమంతా సంసారం చేయను. దేవునికి తెలుసు కొన్నేళ్ళకి రక్షణ లేదు. 2వ వచనం ఎంత చక్కని మాట రాసినాడు చూడండి. ఆ భయం ఎట్లుండేది అంటే చూడండి, యోనా 1వ అధ్యాయము 9వ వచనం. దయచేసి తొందర చదవండి. ఆ ఆ ఆ ఆ ఎట్లున్నాడంట? కొర్నేలు ఎట్లున్నాడు? ఇద్దరు భయభక్తులే. ఎక్కడ పోతాడు? ఏమన్నా దొరికినాడా లేదా? దొరికినాడు. ఆయన కను దృష్టి నుంచి తప్పించుకోగలిగినటువంటి విశ్వాసి భూమి మీద ఎక్కడా కూడా లేడు. సేవకులు కూడా లేరు, ప్రవక్తలు కూడా లేరు, న్యాయాధిపతులు కూడా లేరు, సేవకులు కూడా లేరు. పరలోకంలో ఉన్నటువంటి దేవునిందు నేను భయభక్తులు గలవాడిని అక్కడ ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఇస్తా వచ్చినాడు. అయితే ఎక్కడ పోతాడు అతను? మనందరికీ తెలుసు. అది భయమున్ని పనే, భయం లేని పనే? భయం లేని పని అది. కొర్నేలు ఏమంటాడు అక్కడ? అది ఇంటి వారు అందరితో కూడా రక్షణ పొందినానని చెప్తా వచ్చినాడు. మరి ఇటువంటి రక్షణ పొందినటువంటి మనం కూడా జాగ్రత్తగా అనేది ఎత్తుక్కోవాలా. సంవత్సరం అంతట్లో కాపాడబడినాం. క్రిస్మస్ అని పొద్దున ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ పండుగ దినంలో రక్షణ పొందిన కుటుంబము మనం ఆహ్వానించాలా. ఫస్ట్ నేను పైకి వస్తాను, ఇదేమన్నా ఏదేని తోట ఏంది ఇట్లుండే పూల చెట్లన్నీ అనుకున్నా నేను. విశ్వాసులో ఒక అలంకారం అది. విశ్వాసులకు ఉన్నటువంటిది ఆశ, విశ్వాసులకు ఉన్నటువంటి సత్యం అది. ఆ ఇండ్లు పెట్టుకోవడము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ ఎట్లుంటారంటే అంత ఆత్మీయంగా ఉంటారు. వచ్చేటువంటి పండగకు సిద్ధపడాలంటే ఇటువంటి రక్షణ లేని జీవితం ఉన్నప్పుడు ఏదో ఒక వైపు నుంచి కొయ్యబడతా వస్తుంది. అది ఏదో వైపు నుంచి నీతి ఇంట్లోకి రావాలంటే అవసరమైతే ప్రాణం పెట్టాల్సింది వస్తుంది. దరిద్రం ఇంట్లోకి రావాలంటే క్షణం చాలది. ఒక్క క్షణము కన్నురెప్పు కొట్టినంత మాత్రం చాలది. ఆ నీతిని సంపాదించుకోవాలంటే ఈ శరీరాన్ని ఏం చేయాలంటే ఆయనకు అప్పచెప్పేయాలి. అప్పచెప్పినప్పుడు యోనా ఏ విధంగా తిరిగి నినివే పట్టణానికి పోయినాడో ఆ రక్షణ మనలేకి కావాలా. ఏమంటున్నాడు అక్కడ 9వ వచనంలో? చదువమ్మా. సృష్టికర్తయు ఎక్కడున్నాడంట? ఆకాశం. ఇంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు? ఎంత మంచి సాక్ష్యం చూడండి. శరీరం ఉంకిపోతుంది కదా. ఆకాశమందు దేవుడు అంట. అది ఇంకోరైతే ఏమంటున్నాడా? మా దేవుడే అన్నాడంటే ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్పలేం మనం. సమాధానం లేదు దానికి. దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి మాట్లాడగలిగినాడు. ఆడ దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి అతను మాట్లాడగలిగినాడు. ఎక్కడ? సముద్రంలో, ఓడలో దిగుభాగంలో మునిగిపోతుంది ఓడ. నేను ఆకాశముందు దేవునిందు భయభక్తులు కలిగిన వాణ్ణి. లాస్ట్కి వాళ్ళు ఏమన్నారు? నిద్రపోతా లేచి ప్రార్థన చేయి. ఒక అన్యుడు చూడండి. యోనా ఎటువంటి ప్రవక్త, అసలు ఏం కథ. అతని గురించి చెప్పుకుంటా పోతే అంత కష్టపడినటువంటి ప్రవక్త, సేవకుడు బైబిల్లోనే లేరు. అంత కష్టపడినాడు అతను సువార్త కొరకు. ఆ సువార్తను ఆహ్వానించినప్పుడు ఏమైంది? ద్వితీయోపదేశ కాండము చదవండి ఒక్క మాట. 5వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా. 5వ అధ్యాయము
9వ వచనం. నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరాల వరకు చాలన్నా. అవతల మీరు చదువుకోండి, బయటికి పోతాయి. 3-4 తరాల వరకు ఏలీ గురించి చెప్తా వచ్చినా నేను, వారి పిల్లల గురించి చెప్తా వచ్చినా నేను. వారికి పుట్టిన మనవళ్ళు ఏమైనారు? దేవుని మహిమను కోల్పోయినారు వాళ్ళు. కారణము మనమే. పిల్లలు కోల్పోవడానికి కారణము మనమే, ఎవరో కాదు. అది లోకాభివృద్ధిలోకి పడిపోయినప్పుడు, సోర చెట్టుకు నీళ్లు పోసినప్పుడు, దేవుని మీద సనిగినప్పుడు, ఈడ కూడా డబ్బుల చెట్టు ఒకటి ఉంది చూసినా నేను. ఆ మోట్లో ఉంది ఒకటి, ఆ డబ్బుల చెట్టు ఉంది ఒకటి ఆడ. సోర చెట్టు ఎండిపోయిన దానికి కూర్చొని ఏడుచానాడు. మన ఇంట్లో కూడా ఒకటి ఉంది డబ్బుల చెట్టు, మరి కింద పడిపోతుంటే ఏమో తెలియదు, రేపు వచ్చి కనుక్కుంటా పొద్దునే. సోర చెట్టు పోయిన దానికే నువ్వు ఇంత బాధపడుతున్నావే. ఇన్ని వేల మంది, ఇన్ని పశువులు, ఇన్ని ఎద్దులు, ఇన్ని దుక్కిటెద్దులు, మరి పాడి పంటల లాంటి పండుతున్నటువంటి పంటలు, సస్యశ్యామల వలె ఉండే నదులు నాశనమైపోవడం నీకు ఇష్టమా? ఇది యోనా తల వంచుకొని వెళ్ళి నినివే పట్టణానికి సువార్త ప్రకటించినాడు. సువార్త ప్రకటించినప్పుడు అనేకమైనటువంటి వాళ్ళు, ఎటువంటి గొప్ప వాళ్ళు కూడా, చివరకు పశువులు కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క రక్షణ పొందుతా వచ్చినాయి. దేవుని రక్షణ పొందుతా నినివే పట్టణము వచ్చింది. ఈ జీవితంలో కూడా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ఈ 9వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మోషే ధర్మశాస్త్రము ఏ విధంగా రాస్తా వచ్చినారంటే, కాపాడబడడానికే కానీ నాశనానికి కాదు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, అద్వితీయుడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఏ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని ఆదరణ కలిగినటువంటి దేవుడు. ఈ సువార్త ద్వారా మనం కూడా మన సంఘం క్షేమం కలగాల. మరి ఇటువంటి రక్షణ లేని వ్యక్తి ఎక్కడ సంఘంలో పొంచుకొని ఉండారో, నినివే పట్టణంలో ఏ విధంగా పశువులు గడ్డి మేయకుండా నీళ్లు తాక్కుండా ఉన్నాయో, ఉపవాస ప్రార్థనతో మీరు వెళ్ళగొట్టండి. ఇల్లు ఇడిచిపెట్టండి, పనులు ఇడిచిపెట్టండి, సంఘంలో కూర్చోండి, ఒక్క ప్రేమ విందును ఏర్పాటు చేయండి. ఎక్కడ మా సంఘంలో దుష్టుడు చేరి ఉన్నాడు, మాకు శక్తి లేదు, ఒడిగిపోయింది, మాకు నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా, మా కుటుంబం ఇట్లా అయిపోయింది, మా కుటుంబంలో ఈ కలవరం ఏంది, ఈ పిల్లలు ఎందుకు ఇట్లున్నారు, ఈ వ్యాధి ఏంది, కూర్చోండి. రక్షకుడు లోకంలో జన్మించినాడు, ఆ రక్షణను నేను నిర్లక్ష్యం చేసినాను, ఈనాడు మరి నన్ను తీసుకుంటావా, ఉన్నిస్తావా? విముక్తి కలగాల. ఇక్కడ యోనా చేసినటువంటిది ప్రకటన అదే. దేవుడు ఎప్పుడైతే చెప్పినాడో, ఇన్ని పశువులు, ఇన్ని వేల సంఖ్య జనము, సస్యశ్యామలుగా పండుతున్న పంటలు, నదులు, ఇవన్నీ నాశనం చేయడం నీకు ఇష్టమా? సోర చెట్టు గురించే నువ్వు ఇంత బాధపడుతున్నావే. నిన్ను నన్ను కాదు, మన సంఘం బాగుపడాలా, మన ఇల్లు బాగుపడాలా, ఊరంతా గ్రామం అంతా కూడా బాగుపడతా రావాలా. అనేకులు మన మాదిరే రక్షణ పొంది పరలోకానికి, దేవుని రాజ్యంలో చేరేటువంటి వారిగా వాళ్ళు ఉండాల. అటువంటిది చూస్తాము. హోషయ్య ఇంకో మాట చూస్తాము. హోషయ్య క్షమించండి, యెహోషువ గ్రంథము, యెహోషువ అక్కడ మాటను చూస్తాము. యెహోషువ 24వ అధ్యాయము, 24వ అధ్యాయము, యెహోషువ 24వ అధ్యాయము
14 వచ్చిన చదవండి. నేనేం చదవను, మీరే చదవండి, గట్టిగా చదవండి, మనకు అందరికీ రావాల. యెహోవా యందు భయభక్తులు గలవారై నా సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరినున్న ఐగుప్తిలో సేవించిన ఆ, ఆ, ఆ. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద గోపురాలు అక్కడ ఉన్నటువంటి ఇత్తులు పూసుకుంది, రాసుకునింది, దూకునింది కాదు అది. మీరు అట్లా ఊహించద్దు. అవి అనేటువంటివి ఏంటివంటే మనిషిలో ఎన్ని నేత్రాలు ఉన్నాయో ఆ నేత్రాలు శుద్ధి లేకపోవడమే దానికి సాదృశ్యం. వాళ్ళతో మనకు పొత్తు వద్దు, వాళ్ళతో మనకు మహా పెద్ద పెద్ద మరి వైఎస్ వాళ్ళ కుటుంబాల్లోనే గెలుచుకొని వచ్చినాం మేము. ఏందో వాళ్ళు ఇటువంటి చేస్తున్నారని అట్లా ఊహించకూడదు. మనకు నేత్రాలు ఎన్ని ఉన్నాయి, ఆ నేత్రాలు చెడిపోవడమే దానికి సాదృశ్యం. అది ఆ చెడిపోవడం కారణానికి ఏంటంటే అది ఎప్పుడైతే తప్పుడుతో చేరుతాదో నెమ్మది లేని స్థితిలోకి దిగజారిపోతుంది. అది కింద చదువన్న మరొక వచనం. నేనును నా ఇంటి వారును సేవించడం అనేది. నినివే పట్టణం ఏమైంది? ఇప్పుడు రక్షింపబడింది. మనము ఎట్లున్నాము? నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా తీర్మానం చేసుకుందాం. మనం ఎవరిని సేవించాలా? ఈనాడే తీర్మానం. ఒకటి, నినివే పట్టణం కాపాడబడింది. వాళ్ళల్లో పోల్చుకుంటే మనము పైసా భాగం కూడా లేం. అంత దేవునికి వైరమైనటువంటి వాళ్ళు. దేవుని ఉగ్రత అనేది వచ్చినప్పుడు స్టీమర్లు, పడవర్లు, పశువులు అన్నీ మునిగిపోయేటి సముద్రంలో. అంత ఉగ్రత పొందినటువంటి నినివే పట్టణం అది. నహోము, ఏవేలు, ఆమోసు ఇవన్నీ కూడా శాపగ్రస్తమైనటువంటి పట్టణాలు ఏమైనాయి? వారింటి వారు కూడా ఏం చేసినారు? రక్షణ పొందినారు. ఆ రక్షణ పొందాలంటే మనలో ఉన్నటువంటి ఏంటివి? ఏబు 11వ అధ్యాయము, ఏబు 11వ అధ్యాయము. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, దాన్ని మనం అందరం సాదృశ్యంగా చేసుకుందాం. 13వ వచనం నుంచి చదవండి. చదువుతారా? నేను చదవమంటారా? నీవు నీ మనసును తిన్నగా నిలుపుకొని ఎడల, నీ చేతులు ఆయన వైపు చూపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించేదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండేదవు. నిశ్చయముగా నీ దురదృష్టి నువ్వు ఏం చేస్తావు? మర్చిపోతావు. అప్పుడు ఏమొస్తుంది? ఇంట్లోకి వెలుగు వస్తుంది. యేసు ప్రభు ప్రత్యక్షంగా నీ ఇంట్లోకి వస్తాడు.
మనలో ఉన్నటువంటి దుర్మార్గతనం జక్కయ్యా, నేను నీ ఇంటికి వస్తానా, నీ ఇంటికి ఈనాడు రక్షణ వచ్చింది. మన ఇండ్లకు రక్షణ రావాలంటే ఇంకా కింద కొన్ని మాటలు ఉన్నాయి, అవి కూడా చదువుకుందాం. చదవండి. ఎన్ని వచ్చిన ఉన్నా 16. మరి చదువు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. ఆ నీరు ఎక్కడుంది? నినివే పట్టణంలో ఉంది. ఆ పారుతున్నటువంటి నీరు దేవుడు దానికి సాదృశ్యంగా ప్రజలకు రక్షణ ఇచ్చినాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి సస్యశ్యామల లాంటి పంటలు పండించినారు. వాళ్ళు పండించినప్పటికీ దేవునికి ఎంత మహిమ వచ్చిందంటే కింద చూపిస్తా 17 వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికముగా ప్రకాశించెను, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకమైన ఔషధము కలుగు గనుక నీవు ధైర్యముగా ఉండేదవు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనేదవు. శత్రువు ఏమైంది? ఇప్పుడు ఏమైంది? పారిపోయింది. నినివే పట్టణం గెలిచినారు వాళ్ళు. నినివే పట్టణస్తులు ముందు ఎంత ఉన్నారు? వాళ్ళు 30 ఉన్నారు. చివరికి పోయేలికే 60 90 పంటలు పండించి గ్రామస్తులంతా కూడా బహిరంగమైనటువంటి లక్షల సంఖ్యలో సువార్తను ప్రకటించి వారికి ప్రేమ విందు కలగజేస్తూ వచ్చినారు. రేపు మన మందిరంలో ప్రేమ విందు ఉందే? లేదు, ఉండదు. ఉండదు. ఇంట్లో చేసుకోవద్దు. మైక్ వచ్చిందన్నా, వచ్చింది. అందులో 30 ఏళ్ళు అయింది మేము ఇంట్లో అన్నం చేయక. 30 సంవత్సరాలు ఇంట్లో క్రిస్మస్ పండగ అంటే పొయ్యి ముట్టిక 30 సంవత్సరాలు అయింది. పద్ధతి నుంచి మందిరమే సరిపోతుంది. నేను ఇట్లా బయట ఉంటాను. నేనేం వాళ్ళ చిన్నంగా నాకు బాగా చూసుకుంటారు. వాళ్ళు మధ్యాహ్నం 2 ప్యాకెట్లు అన్నం తెచ్చుకొని తినేస్తారు. అదే మా పండగ. సంఘం కావాలండి. మనం ఎత్తబడేది ఇక్కడి నుంచే. ఆ ఇండ్లు, ఆ బిల్డింగులు, ఈ పూల చెట్లు, ఆ డబ్బుల చెట్లుగా తీసిపోయేది పైకేది. సంఘం క్షేమము, సంఘం మనల్ని తీసుకొని పోయేది. నీ ఎమ్మడి ఉన్నటువంటి చుటకారము బాక్సుకు సంఘంలో ఉన్నటువంటి పేర్లు వీడియో ఎత్తితే, ఫోటో ఎత్తితే ఎట్లొస్తాయి? అయ్యి నీ అమ్మడి వచ్చి ఎత్తబడేటువంటివి. సంఘము ముందు మొట్టమొదట రేపు పండుగ ఇక్కడైనా సిద్ధపాటు చేయండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా తీసుకురండి. సంఘంలో తినిపించండి. రక్షణ పొందుతారు వాళ్ళు, ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే దాని గురించి అన్నకు చెప్పినా నేను. ఆదివారం వస్తే మా ఇంట్లో నా దగ్గర 12 మంది పనిచేసే పిల్లలు ఉన్నారు. 4 చికెన్ సెంటర్లు ఉన్నాయి. ఊరంతా హోల్సేల్ ఉంది. 4 బండ్లు ఉన్నాయి. పెద్ద కార్ఖానా ఉంది. చికెన్ పోతుంది, మటన్ పోతుంది, చేపలు అన్నీ పోతాయి ఇంటికి. మందిరంలో ప్రేమ ఉందంటే ఇవన్నీ పిచ్చుకుపోయి ఉంటాయి. 4 రోజులు పెడతారు. పోనీరు అయ్యే ఒక్కటి కూడా పోనీరు, పిల్లోళ్ళకి పెట్టరు. 4 రోజులు అయ్యే పెడతారు. హోటల్ నుంచి పప్పు చట్నీ తెచ్చుకుని తినాలి కూడా ఉన్నాయి మా ఇంట్లో. కొట్లాడకూడదు కదా మనం. వాళ్ళు ఏది పెడితే తినాల్సిందే కదక్క. ఆ కుటుంబాలు ఎట్లుంటాయంటే సురక్షితంగా నిద్రపోతారంట. అంత గొప్ప ఐశ్వర్యం ఉన్నప్పుడు మనకు సుఖం లేకపోతే దాని గుండా ప్రయోజనం ఏముంది? సీఎం రాజశేఖర రెడ్డి గారు లోకమంతా గుప్పెట్లో పెట్టుకున్నాడు. చిన్న పిల్లవాడి నుంచి వృద్ధురాలయ్యి కాటికి పోయేటువంటి వృద్ధురాల వరకు ఆయన పేరు వెలిగిపోయింది. అట్నే ఏమైనాడు? ఒక్క రాత్రికే చివరకు తన శరీరం కూడా దొరకలే. అవసరమా మనకది? అట్లా కాదు. ప్రభుతో ఉండాలా, ప్రభు కుటుంబంలో ఉండాలా, ప్రభు రాజ్యంలో ఉండాలా. రేపు మధ్యాహ్నం చెప్తా మాట. ప్రభు రాజ్యం ఎట్లుంటుందో రేపు చెప్తాను. అది వెలుగు ఎట్లుంటుందో రేపు చెప్తాను. నినివే పట్టణానికి నాశనానికి గురైనటువంటి పట్టణము ఎట్లొచ్చింది? వెలుగులోకి వచ్చింది. ఎటువంటి పంటలు ఎన్నోసార్లు టైం అయిపోయింది, రోంతే ఉంది.
అన్నీ ఇంకా చూపిలేము. మళ్ళీ ఇంట్లో అన్నం ఆకలి అవుతూ ఉంటుంది, అన్నానికే ఆకలి అవుతూ ఉంటుంది. పాపం మనం ఈడుంటే అట్లా కాదు, అది ఇంటికి వెళ్ళిపోదాం. పంటలు పండించినారంటే రెండో దినవృత్తాంతాల గ్రంథంలో వారు బండ్లతోనూ ఒంటెలతోనూ ఏనుగులతోనూ తెస్తానటువంటి ధాన్యము ఖజానా ఒకవైపు చేస్తా అన్నారు, ఒకవైపు తింటున్నారు, దేశమంతా కూడా పంచిపెడుతున్నారు. ఖజానా తగ్గలే. ఏంది ఆ ఖజానా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28 ఎన్నో వచ్చింది చూడండి. అది మర్చుకున్న వాళ్ళు చదివేయండి, టైం అయిపోతుంది. యెహోవాని అమ్మ 12వ వచనం. వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరిచెను. నీవు అనేక జనములకు పొద్దున పోయేటప్పుడు దానియేలు నన్ను 2 లక్షలు లెక్కిండా అని అడుగుతా. సడా ఈడ ముందే చెప్పండి, మళ్ళీ నా మర్యాద పోతుంది. మా ఆయన కడపకు చెప్తే మళ్ళీ నేనేం చేయాలా? ఎట్లున్నారు వాళ్ళు చూడండి. రెండో దినవృత్తాంతం చదువుకోండి బాగా మీరు. ఎట్లుంది ఆ సంఘము, ఏంది ఆ జనం, ఏంది ఆ కానుకలు, ఏంది ఆ ధాన్యం, ఏంది ఆ వంటలు చేయడం, ఏంది ఆ పొట్టెండ్లు కోయడం, ఏంది. మనకి ఎప్పుడు రావాలండి ఇది? చలికొచ్చి కూర్చుంటాము, తెల్లవారుదులు పద్దన్నే పోయి మన పని మనదే. అట్లా కాదు, అది మార్పు చెందాల. మార్పు చెందినప్పుడు ఏబులో ఏమని ఉంది, మనం ఏమని చదివినామో ఆ ఇంట్లో ఎట్లుందంట చదువమ్మా. 13వ అధ్యాయము లాస్ట్ వచ్చినాం అనుకుంటా. చదువమ్మా 20 వచ్చినాం అనుకుంటా. చదువమ్మా 13వ అధ్యాయము 20 వచ్చినాం అనుకుంటా. చదువమ్మా. కాదన్నా, నా ఇంటి వారు అది సంపాదించి పెట్టాల. మీరు సిఐలు ఎస్ఐలు చేసినారనుకో, అన్ని లంచాలే. వాళ్ళని మీరు పంపించేది పరలోకానికి కాదు, పాడులోకానికి పంపిస్తారు. కాదు, మనకి ఇంతసార్లు టయానికి మనం బ్రతికేదానికి తినాలి, కానీ తినేదానికి బతకూడదు. ఆ ఉద్యోగాలన్నీ కూడా నరకానికి తీసిపోయేటివే. ఈ కుటుంబం క్షేమంగా ఉండాలంటే చెప్పినా కదా, నినివే పట్టణం ఎట్లుందంట ఇప్పుడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆ పంటలు, ఆ ధాన్యము, వారు తెచ్చినటువంటి ఒంటెలతో, ఎద్దలతో, గాడిదలతో ఆ ధాన్యాన్ని చూపిస్తాను నేను. వాళ్ళంత అభివృద్ధి పొందినప్పుడు కేవలం ఒకే ఒక మనిషి, ఎవరైనా యోనా, ఆయన సువార్త ద్వారానే వాళ్ళంతా రక్షింపబడినారు. 100 ఆశీర్వదింపబడినారు, 90 ఆశీర్వదింపబడతా వచ్చినారు. ఆ కుటుంబాల్లో 2-3 ఉన్నటువంటి వారితో 20-30 మందికి అబ్రహాం సంతానం అయిపోయినారు వాళ్ళు. ఏ కలతము లేదు, ఏ కలహము లేదు, అంత క్షేమమైనటువంటి కుటుంబాలై. మనకు కూడా ఈ వాక్యం చూసుకున్నటువంటి మనము ఇప్పుడు కొన్నేళ్ళకున్నటువంటివన్నీ చూసినాం. ఇప్పుడు రక్షణ పొందే విషయం చూస్తాం. చదవండి 10వ అధ్యాయము అపోస్తుల కార్యము, 10వ అధ్యాయము అపోస్తుల కార్యము 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం చదువమ్మా. ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోనును పిలిపించి అతనితో చెప్పెను. ఎవరతను? పేతురు. ఎవరు ఆ పేతురు? దేవుని యొక్క సేవకుడు. అప్పుడు కొర్నేలు ఏం చేసినాడు? పంపించినాడు.
పంపించినాక మరి పేతురు ఇంటికి వచ్చినాడు. వచ్చినప్పుడు ప్రకటించినాడు. ఏమని ప్రకటించినాడు? సువార్త ప్రకటించినాడు. సువార్త ప్రకటించినప్పుడు 5వ వచనము 6వ వచనం చదవండి. ముందుకు పోదాం మనం. 5, 6. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల పిలిపించుము. దిగి ఉన్నాడని అతనితో చెప్పుము. వచ్చినాడు అతను. ఎవరు వచ్చినారు? పేతురు వచ్చినాడు. మన ఇంటికి శ్వాసలంతా వచ్చినారు. గంట నుంచి పాటలు, ఒక వాక్యము, ఒక కుటుంబం ఆధారం చేసుకొని మనం కూడా వాక్యం బోధిస్తూ వచ్చినాము. కొర్నేలికి ఏమొచ్చింది ఇప్పుడు అంటే? వెలుగు వచ్చింది. కొర్నేలికి ఏమొచ్చిందంటే? రక్షణ వచ్చింది. కొర్నేలికి ఏమొచ్చిందంటే? తీర్మానం చేసుకున్నాడు. ఏమని? 2 రాజులు 5వ అధ్యాయము చూస్తా, నేను కూడా చూస్తా, మీరు కూడా తీయండి. 2 రాజులు 5వ అధ్యాయము 16 వచ్చిన అనుకుంటా. 16 వచ్చిన చదువమ్మా. 17 చదవండి. 17. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలైనను ఏ బలైనను నేనింకను అర్పింపను, నేను అన్యులతో సవాసం చెయ్యను, దేవునికి విరుద్ధమైనటువంటి పని చెయ్యను, దేవుని ప్రజలతో సాగత్యం చేస్తాను. ఇంతవరకు చూసినాం కదా. ఆ సంఘంలో ఉన్నటువంటి వారిని ఎట్లా చూసినారు? చిన్న చూపు చూసినారు. దానికి అర్థం ఏంటంటే, పేతురు ఎప్పుడైతే సువార్తను ప్రకటించినాడో, కొర్నేలి రక్షణ పొందినాడో, పొందిన తర్వాత తీర్మానం, యెహోవాకు తప్ప నా ఆరాధనలు, నా స్తుతులు, నా బలులు, నా అర్పణలు, దశంభాగాలు, నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి, ఘనత, మహిమ అన్నీ కూడా ఆయనకు తప్ప నేను లోకంలోకి పోను. తీర్మానం అది చేసుకున్నప్పుడు కొర్నేలికి ఏమొచ్చిందంటే? ఒక మంచి వెలుగు వచ్చింది. వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగు ఎట్లుందంటే, ఇదే అపోస్తుల కార్యంలోనే రాయబడినటువంటి మాట. మరి 5, 6 వచనాలలో పేతురు వచ్చినాడు. సువార్త ప్రకటిస్తానే అతని ముఖం ఎట్లయిందంటే, మరి ఒక పాట ఉంది, పాడుకుందాము పల్లవి. ఏందంటే అతని ముఖం ఎట్లొచ్చిందంటే, సూర్యకాంత సుగంధ సునీలం సువర్ణము, సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము, సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో, సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో, సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో, సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. ఏమొచ్చింది ఇప్పుడు? పరలోకం వచ్చింది, సూర్యకాంతి వచ్చింది, సుగంధం అయిపోయినాడు. అన్యుడిగా ఉన్నప్పుడు మంచి పేరే వచ్చింది. ఇట్లా దేవుణ్ణి రక్షణ పొందినా కూడా సుగంధం తైలం వల్ల తను కొర్నేలి అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. కొర్నేలి కుటుంబము ఆనాడు 30 విశ్వాసం ఉంటే ఈనాడు 90 విశ్వాసం కలిగి దేవునికి మహిమ చూపిస్తూ వచ్చినాడు. 10వ అధ్యాయము ఆ మాట చదువుకుందాము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము
22 వచనం, 22 త్వరగా. అందుకు వారు, నీతిమంతుడను దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైనను శతాధిపతకు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన శోధింపబడినని చెప్పిరి. అప్పుడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరాను. మెప్పేవారైన కొందరిని సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. అవతలన్న మరునాడు అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను వారి కొరకు, ఇక్కడ ఒక మాట చూడండి, ఇప్పుడు చెప్పినా మీకు ఆ మాట మళ్ళీ చదువుతా. మరునాడు వారు కైసరవలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టి ఉండెను. రేపు మన మందిరంలో ఎందుకు లేదు ప్రేమ విందు? మీరు దానికి అన్నారు, దీనికి అన్నారు, ఇంకా నేనేం చెప్పాలంగా? మన మందిరంలో ఎందుకు లేదు ప్రేమ విందు? మన బంధువులు ఎందుకు రాలే? 99 విశ్వాసుల కన్నా ఒక పాపి రక్షింపబడము దేవునికి సంతోషకరం. నీ బంధువులు నా బంధువులు రక్షింపబడతారేమో, పడిన తర్వాత పరలోకంలో జీవ గ్రంథంలో మన పేరు లెక్కింపబడతా వస్తుంది. అంత ధన్యత నిడిచిపెట్టి ఇంట్లో ఓలిగలు షారు అదేనా పొద్దు మార్చినారా? మార్చలే కదా. ఇప్పుడు ఇంటికి పోతే నేను తెలుస్తుంది ఏమేమి ఉండేది ఇళ్ళల్లో. అది కాదు. కొన్నేళ్ళు చూడండి, ఎంత పైన ఉన్నటువంటి అధికారి అతను. ఏం పని వీళ్ళతో మనకు? ముందు యూదులను హేళన చేసినాడు, ముందు యూదులతో సాగత్యం చేయలే, గర్వించినాడు, రక్షణ పొందినాడు, సమానుడైనాడు. అందరినీ పిలిపించి, పాపం సల్లి పెడుతుంది, 2 మాటలే చెప్తా, విందు చేసినాడు. వారందరూ కూడా రక్షణ పొందినారు. మనం రోజు ఒక్కరికొక్క మనిషిని రక్షించుకుంటే మన సంఘం పడుతుందే. దాని ఏళ్ళన్న పరిగెత్తాల పెద్ద మందిరం కట్టేదానికి. అప్పుడు మాట్లాడటం నువ్వెందుకు మా పెద్ద మందిరం అంటారేమో. అట్లా కాదు. కానీ నువ్వు నేను అనేది కాదు, మనందరం కూడా ఒక ఇంటి వాళ్ళమే. కొన్నేళ్ళు చేసిన పని అవతల చదువుతా చూడండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతన్ని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూసిరి. ఎంతమంది కూడినారు చూడండి. ముందు ఎవరున్నారు అక్కడ? ఇంటివారు అని రాసినారు, అవునా కాదా? కొర్నేలి ఇంటివారు అనే ఉంది అక్కడ. ఇక్కడ ఏమని ఉంది? ఎంతమంది అక్కడ ప్రవేశించినారు, ఎంతమంది అక్కడ కూడుతా వచ్చినారు. 11వ అధ్యాయము అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 14వ వచనం. ఇంకా 2 మాటలే ఉన్నాయి. నీవును నీ ఇంటి వారు అందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటి నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలియను. ఎక్కడికెక్కడికి వచ్చాడు చూడండి. సంఘంలో యూదులను హేళన చేసినాడు, చిన్నవారిని చిన్న చూపు చూసినాడు, మధ్యవారిని ఘనమైన వారిని చేర్చుకున్నాడు. అయితే ఇప్పుడేమైనాడు? అతను సమానుడైనాడు. అందుకే సమానుడైనాడు కాబట్టి అతనికి సుగంధమైనటువంటి జీవితం వచ్చింది. సూర్యకాంతులు ప్రవేశించే రాజ్యంలో తన కుటుంబము ప్రవేశించినాడు. ఈ రాత్రి ఎందు ఈ క్రిస్మస్ తెల్లవారి నాళ్ళ నుంచి వచ్చే క్రిస్మస్కు ఏ సేవకుడు రాని, ఏ బోధకుడు రాని, మన హద్దులో మనం ఉండాలి.
మన బంధువులను పిలిచాల. మనందరం మందిరంది రూపాయి కూడా వాడద్దు. మందిరం ఉంది అసలు ఉప్పు కూడా వాడకండి. మీరు చేసి చూడండి, తర్వాత మీకు తెలుస్తుంది. మీరు అన్న అక్కడ మలుకున్నాడని కట్టలెత్తకొచ్చారు, ఎత్తుకురావద్దు అట్లా. అది మంచి పని కాదు. అది మన ప్రేమ విందంటే మన విందేది. కొర్నేలికి ఉన్నటువంటి అనుభవం, కొర్నేలి చేరినటువంటి జీవితము మనలే కూడా ఖచ్చితంగా రావాలని నేను ఎంతో కూడా ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తాను. ఒకటి ప్రార్థనాపరుడు, రెండోది రక్షణ పొందినాడు, మూడోది విముక్తి పొందాల. అతనే కాదు అందరూ పొందాల. మనందరము, నా వరకు నేను మంచివాడినే, మీ వరకు అన్న వచ్చినాడు చెప్పినాడు పోయినాడు, నేనుండేది గంటే మీ మధ్య, అవతల ఏమేం చేస్తాను అట్లా కాదు. ఆ మాట మనం కూడా సరి చేసుకుందాం. ఒక కొర్నేలే కాదు, మనం కూడా రోమా 3వ అధ్యాయము, రోమా 3వ అధ్యాయము 23వ వచనం కానుంటి దయచేసి చదవండి. అమ్మమ్మ 3వ అధ్యాయము 23, అదేనమ్మా? చదువమ్మా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడదురు. ఉచితముగా ఏం మన సమర్పణ చేయాల్సిన అవసరం లేదు. ఏమని అంటే కింద చదవండి. అట్లే పూర్వం చేయబడిన పాపమును దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతి కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారణము గల బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చిన వాడనై ఇండుటకు ఆయన అలాగు చేసెను. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారిని ఏం చేస్తాడంట? అపోస్తుల కార్యము 16వ అధ్యాయము ఆడొక్క మాట చూపించి మనము ముగించుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30-31, 16-30-31 చదవండి. అయ్యల్లారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు శ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు. లూదియా సముద్రం ఒడ్డున అపోస్తులైన పౌలు సువార్త ప్రకటిస్తుండగా ఆమె ఏం పని చేస్తుందామా? నువ్వు చెప్పకుండా, నువ్వు చెప్తే ఎట్లా, వాళ్ళు చెప్పద్దు. చెప్పండి, ఏం పని చేస్తుంది? అబ్బా ఈరోజు చెప్పినారు అబ్బా కరెక్ట్గా. ఊదా రంగు పొడి. ఆ ఊదా రంగు పొడి ఏందో చెప్పండి. ముగ్గు పొడే చెప్పండి అమ్మా. ఊదా రంగు పొడి ఏంది? అది పట్టు చీరలకు నేసేటువంటిది. మొట్టమొదటగా యేసేపు రథం మీద కూర్చున్నప్పుడు ఆయనకు తొడిగిచ్చినారు. రెండోది వచ్చేసి ఆమె ఎస్తేరు వివాహం చేసేటప్పుడు ఆ వస్త్రాలు ఆమెకు ధరించినారు. అంటే ఈ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతురాలయమా లూదియా. పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు. ఎక్కడ నువ్వే చెప్పుకో, మేము కూర్చోని ఉంటాం. సముద్రం ఒడ్డున సువార్త జరుగుతున్నదని ఎరిగి వచ్చినాడు, సువార్త ప్రకటించినాడు. ఆమె హృదయం దేవుడు ఏం చేసినాడు? తెరిచినాడు. ఎంత గొప్ప మనిషి! మనం ఏంది పరకుతో సమానం. మనం అంత గొప్ప వ్యక్తి
ఫ్లైట్లో వచ్చిందో, ట్రైన్లో వచ్చిందో, కారులో వచ్చిందో లేదు, కానీ అక్కడ ఆమె నాకు తెలిసి విమానంలోనే వచ్చి ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆమె స్థాయి అది. హీరోలు హీరోయిన్ల కన్నా పెద్ద స్థాయి ఆమెది. అటువంటి ఆమె దేవుని రక్షణ పొందింది, విశ్వాసం ఉంచింది. ఒక పాట ఉంది కదా, ఏం పాట అది? విశ్వాసకర్తావో యేసు ప్రభు, కొనసాగించువాడు యేసు ప్రభు. విశ్వాసకర్తావో యేసు ప్రభు, కొనసాగించువాడు యేసు ప్రభు. దయాముతో నేను నీ వైపు చూచు, విసుగాక పరుగెత్తను. దయాముతో నిన్ను నీ వైపు చూచు, విసుగాక పరుగెత్తను. నాకు నిరతమునే నిన్ను నరక్షకానసగు కన్నులు, నాకు నిరతమునే నిన్ను. వచ్చే క్రిస్మస్ నాటికి పాటలు పాడడము, వాక్యం వినడం అన్నీ మంచిదే, క్రియలు ఉండాల. నేను చెప్పినా కదా, 30 సంవత్సరాలు అయింది మా ఇంట్లో అన్నం తినక. 2 ప్యాకెట్లు తెచ్చుకుంటారు, అయ్యేంది ప్లేట్ భోజనాలు. ఫుల్ భోజనాలు అయితే నేను ఉండను కదా, లెక్క ఎక్కువ అవుతుంది. అట్నే మాడనైనా మాడతారు కానీ తెచ్చుకోరు. ఆదివారం ప్రేమ విందంటే ఇంత చిన్న సాల్ మందిరంలో చేపలు పోని, కుక్కలు పొట్టెన్లు పోని, నక్కలు పోని, ఏంటివన్నా పోని, మన మందిరంలో ఉన్నటువంటిది. మనం బల్ల ఎంత తీసుకుంటాం చూడండి, మన దేహం ఎంత ఉంది, ఈ దేహాన్ని అది కాపాడుతుందా లేదా? దానికన్నా విలువైనటువంటిది ప్రేమ విందు. మరి ఒకసారి పిలుచుకోండి, వస్తా ప్రేమ విందు గురించి చెప్తా. ఉజ్జీవం వస్తుంది మీలో, సంఘాలు ఎట్లా అభివృద్ధి పొందుతాయి. కాబట్టి మనం వాక్యం విన్నాము, చక్కగా పాటలు పాడినాము, చలి పెడుతుంది, చేతులు ముడుచుకుంటున్నాం, అది కూడా చూస్తానా. అయితే ఇదంతా ప్రయాస ఎందుకంటే కుటుంబం కట్టబడాల, మన ద్వారా ఇరుగు పొరుగు గ్రామం బాగుపడాల, వాళ్ళు కూడా మంచి పంటలు, మంచి ఉద్యోగాలు, మంచి ఏబు ఎక్కడ పోయినప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి లేచేవారంట పైకి. రాజులు, యాజకులు, ఎత్తలు, ఎటువంటి వాళ్ళు, మన ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా సూర్యకాంతమైనటువంటి మన ముఖంలో ఉన్న కాంతినే వాళ్ళు ఎదురు చూస్తారు. నేను చెప్పినా కదా, ఇంతకుముందే రాజారెడ్డోళ్ళతో కూడా డీదగిల్లోళ్ళం మేమేమి తక్కువ వాళ్ళమేం కాదు. అయితే గ్రంథము, ఈ వాక్యం తోడై ఉండి సజీవులుగా ఈనాడు ఈ వద్దు లేదులే, మళ్ళీ నేను ఇప్పుడు కూడా పోతానని అనుకుండేరు మీరు. అప్ప చెప్పినాడు చూడు, వాళ్ళతో కొట్లాడినాడట, మళ్ళీ ఇప్పుడు అట్లా కాదు, మళ్ళీ మీరు అట్లా ప్రార్థన చేసుకున్నారు. రక్షణ లేనప్పుడు సారాయంగళ్ళు, బ్రాందీ అంగళ్ళు, కళ్ళంగళ్ళు అన్నీ మనవే, మేము తాగం. ఎల్లమ్మ కొడతాదంట తాగితే, ఏ అమ్మ? మేమైతే అమ్మ రక్షణ పొందింది, ఆమె రక్షణ ద్వారా ప్రతి ఒక్కరూ రక్షణ పొందినాము. ప్రభు 90 రాసినాడు బైబిల్లో, 1000 ఆశీర్వదింపబడినాం మేము. మన సంఘం అట్నే రావాలా, మన విశ్వాసులు అట్నే రావాలా. మన పిల్లలు పెద్ద బోధకులయ్యి వాయిద్యాలు వాయించి దావీదు వలె నాట్యమాడే పిల్ల, అది ఎక్కడుందంటే హృదయంలో ఉంది. కాబట్టి కొన్నేళ్ళు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందినాడు, పరలోకానికి వారసుడైనాడు, కుటుంబం అంతా కూడా ఎత్తబడతా వచ్చింది. మనము, మన కుటుంబము, మన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఈ రాత్రి ఏమని రేపు ఎగరగొట్టేది మీరు, రేపు ఎగరగొట్టద్దు. అందరూ మందిరానికి అన్ని సెలవులు పెట్టుకోండి, సెలవులు ఉండాలి రేపు. నా మనవడు ఫోన్ చేసిండి, అబ్బా స్కూల్ లేదు రేపు అని. ఎక్కడ పోతారు అంటే ఆమెనుకు అందరం రేపు మరొకసారి మనము
యేసు ప్రభు పుట్టిన సందర్భంగా ఆయన వెలుగు, ఆయన రక్షణ, ఆయన సన్నిధి, ఆయన కాంతి మనకెంతో అవసరం. అది ఈనాడు వయసు ఉంది, రక్తం బాగుంది, చేస్తాం. వయసు అడిగినప్పుడు ఏమీ లేనప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఏంది, మనల్ని నమ్ముకున్న పెద్దలు ఏంది? కొంతమంది అయితే నేను చూస్తా అంట సంఘాలలో పిల్లలు సేవకులు పిల్లలే ఎంత అంటే వీళ్ళేదో ఇంటింటి కాడ ప్రార్థనలు చేసి కన్నీళ్లు కాల్చి, కన్నీళ్ళు అంటే చాలా విలువైనటువంటి భూమి మీద ఎక్కడ దొరకనటువంటివి. వాళ్ళ కుటుంబాలు బాగుపడి వారిచ్చినటువంటిది రూక అడ్డగా ఎత్తి పెడితే వీళ్ళ జల్సాలు ఎట్లున్నాయంటే అది ఎంత పాపం అంటే అది చూపిస్తాను. ఆ మాట చూపిస్తాను, అయిపోయింది. ఆ మాట చూపిస్తాను. సామెతలు ఆ మాట చూపిస్తా. ఆ మాట సామెతలు 28వ అధ్యాయము 24వ వచనం, 28, 24. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని ద్రోహము కాదనుకొని వాడు నశింపజేయువానికి ఎందుకు నాశనం చేసుకోవాలా? మనం ఎందుకు మన కుటుంబాలు చెదిరిపోవాలా? ఎందుకు అనేకులకు మనం భారం కావాలా? మనం ఎట్లున్నామంట, అనేకులకు అప్పిచ్చే వాళ్ళంగా ఉన్నామంట. అటువంటి వాళ్ళము మన పిల్లలు చెడిపోయినాక మనం ఎందుకు చెప్పండి? వాళ్ళ కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన, కొర్నేలికి ఉన్నటువంటి ప్రార్థన. మన కుటుంబం అంతా నిశ్చయంగా నిద్రపోవాలంటే సుగంధమైనటువంటి రక్షణ, సూర్యకాంతి అయినటువంటి రక్షణ మన కుటుంబంలో ఉన్నప్పుడు, మనలో ప్రార్థన ఉన్నప్పుడు, ఎక్కడికి పోయినప్పటికి కూడా యోనా ఎట్లా బయటపడినాడో సముద్రంలో నుంచి మనం కూడా బయటపడతాం. ఈ అంశాలు గుర్తు చేసుకోండి. నాకు జలుబు చేసి బాగాలేదు, ఇక్కడికంటే వచ్చిన లేకపోతే రాను, వేరే సాటికి అయితే రాను. నాకు బాగాలేదు, నేను పోను చెప్పి తిరుక్కునింది. నేను ఓలిగలు ఒక రోజున తినాలి కదా, మీరు అందరు రోజు ధాన్యాలన్నకు పెడతారో లేదో పాపం. కాబట్టి ప్రార్థన చేయండి. రాత్రికి 10 దేవుడు స్వస్థత ఇచ్చేటట్టుగా రేపు మనందరం కలిసి మళ్ళీ సంఘంలో కూడుకుందాం. చండి ప్రార్థన చేస్తాం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, యేసు తేరట ముక్తి దొరకు, యేసు తేరట ముక్తి దొరకు, ప్రభు నామమే శుద్ధి పరచు, ప్రభు నామమే శుద్ధి పరచు, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నా